లోకపు వేషాలు మనం గుర్తించలేనట్లు, కొన్నిటిని మాత్రం అస్సలు గుర్తించలేనట్టే ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం గుర్తిస్తే గాని గమనించగలుగుతాం. అక్కడెక్కడో జంతువుల ప్రదర్శనశాల ఉందంట. ఎక్కడ ఒక ఊరిలో జంతువుల ప్రదర్శనశాల. అక్కడ ఒంటెలు, ఏనుగులు, సింహాలు, తెల్లటి పులులు, చిరత పులులు, కోతులు అంటే చింపాంజీ, కోతులు, మనుషులాగే ఉంటాయి ఆ కోతులు. అట్లాంటివి అన్ని రకాల జంతువులను తీసుకొని వచ్చి టికెట్ పెట్టి వాడు బడి పిల్లల్ని, పెద్దోళ్ళని, వాళ్ళని పెట్టి బాగా వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. ఆ జూలో, ఆ జంతు ప్రదర్శనశాలలో ప్రాముఖ్యమైనది ఏంటంటే మనిషి కోతి ఒకటే ఉందంట. చిన్న చిన్న కోతులు మొచ్చంగిలు అంటే మొచ్చంగిలు నల్లగా ఉంటాయి. మొచ్చంగిలు, కొండ ముచ్చులు ఉంటాయి. కొన్ని కోతులు, రకరకాల కోతులు, 73 జాతులు ఉన్నాయి కోతుల్లో. ఆ రకం కోతులు ఎక్కడెక్కడ ఉంటాయో మనం గుర్తుపట్టలేము. కొన్ని కోటాలకు కూడా వస్తుంటాయి. గుట్టుగా వదిలి కూర్చోయి, గుట్టుగా కూర్చో, అటు ఇటు పిచ్చి కోతులు వేస్తూ ఉంటాయి, రకరకాల కోతులు. ఆ మనిషి కోతి దానికి వృద్ధాప్యం వచ్చి చచ్చిపోయిందంటండి. చచ్చిపోయిన తర్వాత జనం తగ్గారంట రావడం. జనం తగ్గడం, ఆ జీవికి రావడం, మనిషి కోతి చచ్చిపోయింది, అక్కడ ఏమి లేదని పుకార్లు పెట్టారు. ఆ రోజుల్లో ఒకడు వచ్చాడంట, అయ్యా జరగట్లేదు, నిరుద్యోగిని, నాకు ఏదన్నా ఒక ఉద్యోగం పెంచండి బాబా. ఒరే మేమే నష్టాల్లో ఉన్నాం, జనం రావట్లేదు, కోతి చచ్చిపోయింది, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదురా. అది ఒక పని చెప్తాను, చేస్తావు. ఇటు బతిలాడుతున్నానంట. ఏమి లేదు, ఆ సచిన కోతి తోలంతా తీసి పెట్టాం, దాన్ని నువ్వు వేసుకో. నువ్వు ఆ కోతి చర్మాన్ని కప్పుకొని కోతిలాగా యాక్షన్ చేయి. పిల్లలు వస్తారు, కోతి పిల్లలు, అని వాళ్ళు దగ్గరికి రారు, ఎవరు దూరంగా ఉండి నువ్వు చేసే అన్నామనుకో, అచ్చం కోతిలాగా ఎగిరామనుకో, అబ్బా మరలా కోతి వచ్చిందని ఊరంతా తెలిసిపోద్ది, మాకు కూడా కలెక్షన్ బాగా ఉంటుంది, నా మాటినరా బాబు, ఆ ఒక్క పని ఉందంటే అయ్యా చేసి పెడతాను నాయన అని చెప్పి ఆ తోలేసేసుకొని ఒళ్ళంతా కప్పేసుకొని అచ్చం కోతిలాగా యాక్షన్ చేస్తున్నాడంటండి. జనం మళ్ళా రావడం ప్రారంభించారంట. గుంపులుగా మళ్ళా కోతిని తీసుకొచ్చారు. చింపాంజీ వచ్చేసింది అని చెప్పి కోతిని తీసుకొచ్చారంటండి. తీసుకొస్తే వీడు ఎగరడమో, వీడు గంతులు వేయడమో, వాడికి రోజుకు 100. వాడు ఎగురులు గంతులు చూసి అసలు ఆ యొక్క జంతు ప్రదర్శనశాల యజమానే అసలు ఆ కోతి గాని బతికుందా, ఈడేనా అనే అనుమానం వచ్చేటట్టు కోతి కంటే బాగా ఎగురుతున్నాడంటే ఈడు. ఆశ్చర్యం అయిపోయింది. తర్వాత ఏమైంది, ఎగరతా వాడికి ఎక్కువ ఉచ్చిలు ఎక్కువైపోయి, సంతోషం ఎక్కువైపోయి గంతులేసి ఈ పక్కనే సింహాలు ఉన్నాయంటండి. ఆ సింహాల దాంట్లోకి ఎగిరి దిగేశాడట. ఒక్కొక్క సింహం చేత పుల ఒకటి, పెద్ద పుల ఇట్లా వరుసలో పెట్టి ఒక్కొక్కటి పెట్టుంటే వీడు ఎగిరి ఆ సంతోషానికి తట్టుకోలేక ఎగిరి దీంట్లో పడ్డాడంటండి. పడితే సింహం 4 అడుగులు వేసి చూసిందంటే ఈడు గడ్డలాడుతూ ఉడికిపోతా చెమటలో పోసి ఇదిగో దగ్గరకు వచ్చిందంట. వచ్చేవాడిని బాగా చూసి, రే ఎర్రోడా, నేను సింహం డ్రెస్లో ఉన్నాను లేవాయి అనిందంట. నేను సింహాలు కాదురా పనికి వాళ్ళడా, నేను కూడా ఆ డ్రెస్లో ఉన్నాను, సింహం డ్రెస్లో నేను కూడా ఉన్నాను రా అన్నాడు. ఓహో అదే ఆ సంగతి. ఇప్పుడు సింహము వేషం వేసుకునే ఉంది, ఈ కోతి చెప్పండి, కోతి వేషం వేసుకో ఉంది. ఎవరు వేషం వేసుకోలేదో నాకు ఇప్పుడు అర్థం కావట్లే, ఎవరు ఏ వేషంలో ఉన్నారో తెలియట్లే.
కొందరైతే ప్రార్థనకే వస్తున్నారు, నా చేయి లాగేదానికి వస్తున్నారో సొక్కా లాగేదానికి వస్తున్నారో నాకే తెలియట్లే. కొందరు ఎందుకు వస్తున్నారో ఎందుకు పోవట్లేదు, చెమటలో పోసి జనంలో గుంపులు గుంపులుగా ఉండే జనంలో అట్లు ఇడ్చుకొని సినిమాకుల్లో వచ్చినట్టు వచ్చి దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతా ఉంది. ఏమో వెళ్ళిపోతున్నామంటే ఏం చేయమంటావో అంటుంది. ఇంత జనంలో గుంపులుగా వచ్చి వీళ్ళందరూ ప్రార్థన చేయించుకొని పోతున్నారు కదమ్మా అంటే, ఓహో ప్రార్థన అంటుంది. ఆమె ఎందుకు వచ్చిందో, ఆ జనంలో ఎందుకు పోతుందో ఆమెకే తెలీదు. నా ఎదురుగా ఉండే ఆ సంఘ పెద్ద కామంటే, అమ్మో నువ్వెందుకు ప్రార్థన చేసుకో, ఏం ప్రార్థన అంటుంది. సరేండి అంటే అర్థం ఏంటంటే, ఎవరు సింహం డ్రెస్లో ఉన్నారో, ఎవరు ఈ చింపాంజీ కోతి డ్రెస్లో ఉన్నారో ఏమీ అర్థం కాని పరిస్థితి అంటారు. దీన్ని అంటారు, బైబిల్ అంటుంది లోక సంబంధమైన వేషం. లోకంలో రకరకాల వేషాలు ఉన్నాయండి. ఈ రకరకాల వేషాల్లో ఇప్పుడు మనం వేసుకున్న వేషం ఏమిటో మనకు అర్థం కాదు. అయితే బైబిల్ అంటుంది, యేసు ప్రభు అంటున్నాడు, నేను లోకముని జయించాను.